ప్రపంచమంతా డిజిటల్ యుగమైపోయింది. ఆర్థిక వ్యవస్థకు, దేశాల పురోగతికి డిజిటల్ వ్యవస్థ కీలకంగా మారింది. భవిష్యత్ డిజిటల్ వినియోగాన్ని ముందుగానే అంచనా వేసి ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా మిషన్ 2015లో ప్రారంభించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం నేటితో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. డిజిటల్ ఇండియా 9 ఏళ్ల ప్రయాణంపై మరిన్ని వివరాలు చూద్దాం. ఇంటర్నెట్, సమాచార ప్రసార సాంకేతికతలు సామాజిక, ఆర్థిక పురోగతికి ఎంతో కీలకం. గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్లను అందించి డిజిటల్ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలై 1, 2015లో నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన డిజిటల్ ఇండియా మిషన్ ఇవాళ్టికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 9 ఏళ్లలో సాంకేతికత వినియోగంలో భారత్ డిజిటల్ శక్తిగా అవతరించింది. టెక్నాలజీ రంగంలో దేశాన్ని డిజిటల్గా శక్తివంతం చేయడం డిజిటల్ ఇండియా లక్ష్యం. డిజిటల్ ఇండియాలో భాగంగా భారత్ ఓ బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలన్నది ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించారు. అయితే ఈ 9 ఏళ్లలో ఈ కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా ప్రభుత్వ సేవల నుంచి ప్రైవేట్ సేవల వరకు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా 11 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్నదాతలకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక 137 కోట్లకు పైగా ఆధార్ నెంబర్ల ద్వారా డిజిటల్ గుర్తింపునిచ్చింది. ప్రతి భారతీయుడికి ఒక ప్రత్యేక గుర్తింపు ఐడిని ఇవ్వగలిగారు. మరోవైపు డిజీ లాకర్ ద్వారా డిజిటల్ పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా 674 కోట్లకు పైగా డిజిటల్ పత్రాలు జారీ అయ్యాయి. భారత్ నెట్లో భాగంగా ప్రతి గ్రామానికి కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించింది. ఇందులో 6.86 లక్షల కిలోమీటర్ల వరకు ఆప్టికల్ ఫైబర్ నెట్ విస్తరించారు. అంటే 17 సార్లు భూమిని చుట్టేయడానికి సరిపోయేంత కేబుల్ దేశంలో విస్తరించింది. ఇదిలా ఉంటే డిజిటల్ ఇండియా కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి 535 లక్షల కోట్ల రూపాయల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ నగదు ద్వారా 17,000 స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్మారక చిహ్నాలు నిర్మించవచ్చు. ఇక 34.6 కోట్లకు పైగా ఆయుష్మాన్ డిజిటల్ కార్డులు రూపొందాయి. అంతేకాదు టోల్ ఛార్జీలు అన్నీ డిజిటల్ పేమెంట్ల ద్వారా జరుగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 9 కోట్లకు పైగా ఫాస్టాగ్ చెల్లింపులు జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వాహనాల తయారీతో సమానం. మొత్తంగా డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా భారత్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. అయితే ఈ కార్యక్రమం 9 ఏళ్లు విజయవంతంగా కొనసాగడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డిజిటల్ ఇండియా ఈజ్ ఆఫ్ లివింగ్ పారదర్శకతను పెంచుతుందని ఎక్స్లో రాశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం దశాబ్ద కాలంలో ఎంతో పురోగతి సాధించామని అన్నారు. బ్యూరో రిపోర్ట్.